మీ ఆ తోట ఆడపిల్ల తోబడి దాడకి పోతాంటే నా తోడ ముచ్చక్క చెల్లెని అనుకున్నా పరాయి ఆడిది కదా వచ్చాడు గోడకి వస్తున్నాం అనుకున్నా ఆడిదాని పొలం మారితే ఆడిదాని నీడే రావిన మారితే 6 నెలల బలం పోద్దనుకున్నా నేనే నువ్వు భయపడు ఎందుకు బాధపడుతున్నావయ్యా నేను 3 లగ్గాలు చేసుకున్నాను మళ్ళా చేసుకోలేదు 3 లగ్గాలు అంటే దమ్ముకుంటా మొఖాన్ని ఇచ్చాడు కోరపెల్లికి ఇచ్చినాక పొలగాడు మర్చుకున్న 7 చోటు కలిసిన సంబరపడ్డా వాడేం చేసాడు కాలు దొక్కిన కథ అయిపోయాడు కాళ్ళు దొక్కిన కళ్ళు మూసినాక రాములో దేవుడు నా అదృష్టం పాడుగాను ఏవాయా మరి ఒకటాయ మరి అబ్బాబా మళ్ళీ లగ్గం చేయాలి నేనన్నా దిగపడి నువ్వే అన్నావు లగ్గం చేయాలి అన్నాక లగ్గం చేయవన్నాక ఏం చేసి గౌరీలకి ఇచ్చిర్రు గౌరీలు అవతల గౌరీలకి ఇచ్చిండు పొలగాడు తిరిగాను ఇక పర్వాలేదు ఏం పర్వాలేదు 1 2 ముడి పడుతుంది అనుకున్నా వాడేం చేసిండు పుస్తకం కట్టిండు పుట్టుకోని రాములో దేవుడో ఏం చేయాలని అదృష్టం పాడుగాను 1 2 ఇంకా నా అంత ఈడున్నోళ్ళు నా అంత ఉన్నోళ్ళు బండ్ల మీద పిల్లగాళ్ళని ఎత్తుకొని బండ్ల మీద నాకన్నా చిన్నోళ్ళు నాకన్నా పెద్దోళ్ళు పిల్లలు కొడుకుల బిడ్డలు అయితే బండ్ల మీద కూర్చొని పోతాంటే ముళ్ళు కలుపుకొని మొక్కం చూడన్నా తాటోళ్ళ మొక్కం చూడన్నా 1 2 లగ్గాల అవి ఏం చేయాలి అని ముళ్ళు కలుపుకోవాలి నేనేమనుకున్నా కదా మా బాబా మాకు లగ్గం చేయవా మళ్ళా అని నేనన్నా ఎవరికైనా వేరేవా నేనెందుకున్నా ఈడు పోతున్నా ఉంటును పోసిన కాడ ఉంటిని పొద్దుప్పుడు కలవా బండ్ల మీద పోతా అంటే వాళ్ళని చూసిన మా పానం అంతా ముళ్ళ కలుపుకోన బట్టే బాబా నాకు మళ్ళీ లగ్గం చేయాలి నేనన్నా అన్నాక దీనికి లాంగ్ పూకునూరుకి కుక్కునూరు పల్లె గజ్వేల్ పక్క బట్టి కుక్కునూరు పల్లె నత్తనాలు లేకపోతే నత్తి ఎత్తు వాళ్ళ గొట్టకు నువ్వు చెప్తాను అయితే కుక్కునూరు పల్లెకి ఇచ్చారు ఇచ్చినాక పొలగాడు నావలే అల్ల నేను వండలో లగ్గ ముద్దుకున్నాడబ్బా అబ్బా పొలగాడు అక్కడ 2 ప్రేమగాడు పేర్కొన్న వాళ్ళు కోరుకుండా కొంగొట్టిన వాళ్ళు బుద్ధుడు దాకిన వాళ్ళు మనసులో మందిరంలో వాళ్ళు మెచ్చుడు ఇచ్చిన వాళ్ళు ఇక నాకు ఈడు చూడు ఈ పొలగాడు అయితే నాకు వరుస కలుస్తుంది ఇక నా ఈడు కలిసింది ఇక నాకు దగ్గర పడుతుంది అనుకున్నా ఏది శివాలలో రాజు ఉన్నట్టున్నాడు గడ్డ పర్వాలేదు అనుకోని నేను సంబరపడ్డా ఇక లగ్గమైంది 10 పండుగ అయింది ఇక అత్త వరుసలు మా వరుసలు తాత వరుసలు ఇక మంచి రోజు చూడాలి ఒకటి ఏమైనా వరకు నాకు తెలిసిపోయి ఇక వాళ్ళు ఏందో అనుకోటి నాకు తెలిసిపోడు కదా నాకు తెలియదా ఇక ఈ పిల్లను ఇక ఒకటి చేయాలి ఇక మంచిగా మంచి రోజు ఉండాలి గుసగుస వాళ్ళు అనుకోటి అంటే నీకు 1 అంటే 7 2 అంటే 7 నాకు తెలిసిపోడు నాకు తెలిసి తెలియదా ఇక బిడ్డ పాలు పట్టుకొని అని పాలు చేతికి ఇచ్చింది ఇచ్చినాక నేను మొగ నేను చూడకపోతే ఎన్నడు అయితే నేనేం చేసిన వెనకకో ఆయన మొక్క నేను ఎట్లా చూడన్నా అని వెనకకు తీసుకుపోయి చెంపాడ పెట్టిన పాల పెట్టిన ఇక తీటున్నాడు వాడే తాగుతాడు మందలు ఇస్తాడని వాడు పాలు తాగిన పండుగలు ఇచ్చింది అంటే మంచిదాన్ని కదా అయ్యా ఒక మాట నువ్వు లగ్గం చేసుకుని రాజ్యం వెళ్తున్నావు ఈ ఊళ్ళో ఉంటాం లేకపోయేది ఉంటే ఏ ఊరికన్నా పోయి వాళ్ళతో పోయి బతుకం అయ్యా దేవి 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 సకాని గారాదు ఆయన
కత్తెర పోకిరికినట్టు అయిపోయింది. ఆ రాజు ఏమన్నాడు, ఇల్లు ఉన్న మంది అందరు వెళ్ళిపోయినాక పాత గోడలు బట్టి ప్రపంచం వెళ్తానా, నా పిల్లలకి నా భార్యకి ఇచ్చిన మాటకు చూస్తున్నా, మంది కొరకు చూస్తున్నా, తన పట్టు బట్టి కొడుకులాలా నేను పట్టుకునే కటిక మీకు ఇస్తానా, నా తత్మీరు ఫోటో మీకు ఇస్తానా, పిల్ల కొరకు నేను వచ్చేటోని కాదు, పిల్లను చూసేటోని కాదు, నాలుగు నవ్వకుండా భూములు తిరిగి నా దగ్గర పిల్ల దొరికినాడు. ఆ రాజు భార్య చచ్చిపోయింది, ఇద్దరు పిల్లలు ఉన్నారని చెప్పు. ఇష్టం ఉన్నోళ్ళు అయితే ఇస్తారు, ఇష్టం లేకపోతే ఊరుకుంటారు. అదే కాకపోతే ఒకవేళ మెచ్చి ఇద్దామని లగ్గ చేయాలంటే దేశం తీరు కులబాస, మా రాజ్యం దిక్కు పిల్లగా రాడు, కత్తి కంకణం కట్టి బాలకు బాచంగం కట్టి పిల్లకు పిల్లకు కత్తి కంకణం కట్టి బాలకు బాచంగం కట్టి లగ్గం తీసుకొని రాడు. కొడుకులారా ఒకవేళ నా దగ్గర పిల్లని చూసుకొని వచ్చిన్నాడు, చేరు కడియం సెరగనిక మాన్యాలు రాసిస్తాం. అయ్యా మరి ఎటువంటి పిల్లల్ని తీసుకొస్తే లగ్గం చేసుకుంటావయ్యా? ఎటువంటి పిల్లని చేసుకుంటామంట, ఉన్నది గీడికి ఇద్దరు పిల్లలు నా ఎత్తోళ్ళు అయింది, ఎటువంటి పిల్లని చూస్తారా? ఇవో ఆగి తెల్లగి బుగ్గ ఎర్రగా తీసుకొచ్చి లగ్గం అయితే ఎర్రగున్న పిల్లని తీసుకొచ్చి లగ్గం చేస్తారు. ఎర్రగున్న పిల్ల ఓనాడు కాకుండా ఇంట్లో బిందె నీళ్ళు లేకపోతే బిందె పట్టుకో రోడ్డు మీద పోతుంది. ఈ పిల్ల వల్ల ఇంతకు వెళ్ళినప్పుడు మొదలు పెడితే మళ్ళీ ఇంత ఖచ్చితంగా దాని మొక్కనే ఇంకా సరే మరి అంటే అట్లనే ఉన్నాను అనుకో, నాలుక కర్రెగున్న అమ్మాయిని తీసుకొచ్చి ఓనాడు కాకుండా ఓనాడు లెక్క పోయినప్పుడు అది పల్లెంలో అన్నం వేసి ముందర కూర్చొని ముచ్చట పెడుతుంది. ఇంతకుముందు కరెంటు పోయినప్పుడు కరెంటు పోతుంది. ఇక మర్చిపోతున్నా కానీ మధ్యగా మొక్కమ్మ అయితే అదంటే అట్లాంటివి. మరి పొట్టి ఉన్న అమ్మాయిని తీసుకొచ్చి లగ్గం చేస్తుంది. పోక తల్లి గారి ఇంటికి పోతుంది, దాన్ని తీసుకెళ్ళి నేను పోవాల్సి వస్తుంది. అది నడివులు ఉంటుంది. నేను బస్ స్టాండ్ ఉన్న భార్య రాపాయన మరి చూసే వరకు ఎర్ర బస్ ఎక్కిపోతుంది. పొట్టుకున్న లేవా ఎగిలివారంగా చేస్తారు. అమ్మటాలు అయిన గిన్నెల సప్పుడే కలిసి పని ఉన్నది కదా ఆయన అటు ఎగిలివారంగా లేదు. ఇక పని తీరనే తీరదు, పోయేవారికి ఇక తీరనే తీరదు. రాయా నీ ఊరికి అత్తరని అయ్యా మరి పొట్టుకున్న అమ్మాయిని తీసుకొస్తే కట్టాంటివి, మరి పొడుగున్న అమ్మాయిని తీసుకొచ్చి లాగని చెప్తాం. ఎన్ని సొమ్ములు తీసుకొచ్చి దాన్ని మెడకేసిన కుడుకు వేసినట్టుంటది అందంగా. మరి సరే ఏసోడు పిల్లలు నువ్వే చెప్పు. రామా శివశంకరాలు ఏమనుకున్నాడు, ఈడి పోయినాక నాకు ఇప్పుడు లగ్గమెందుకు, వీళ్ళ చేతులు తీసి వీళ్ళని ఎత్తున పెట్టినట్టు 4 ఊళ్ళు నవ్వకుండా భూమి తిరిగి అయ్యా నువ్వు కోరుకునే పిల్ల దొరుకుతలేదు అది తిరిగి మళ్ళీ వచ్చేటట్టు చేస్తా కానీ నాకు లగ్గమెందుకు భగవంతా, నా ఎత్తు పిల్లలైనాక నాకు లగ్గమెందుకు, మధ్యలో మారు విసార పేండా రాజు నేను చేసుకునే పిల్ల కొడుకులారా అయ్యో పొట్టిగున్నా పొడటాంగా ఉండాలి, ముందర ముక్కు అందంగా ఉండాలి, ఎనక కొప్పు అందంగా ఉండాలి, ఆడపిల్ల తల్లి దత్తములు దాలి మిత్రులు చక్కటి చెక్కిళ్ళు తరిగడు కుంకురాలు కోరసింహ మనందం మోడు కోమలంగి నడుము పిక్కలు దూస్తే ఆడు రాని పిల్లల పోయే నీటి కాళ్ళు చెరుకు దోసకాలు చేతులు చెరుకు దోసకాలు సువాసేలు సుక్కడాలు గోలు ఉండాలే పిల్లకు. గంట ఉన్నది మీది మాటలకు నాకు బాట పడి పోతాడే ఇట్లా గోకుతాడు లుంగి బయటి మమ్మడు పిల్లని చూసుకోరమ్మంటాను. కాళ్ళు ఎట్టి వస్తాయి కడిపెట్టి వస్తుందా, గుర్రం గుడ్డి అయితే దాన తప్పుతుందా, బ్రాండ్ షాప్ ఉన్న కానీ బండి ఆపైతాను, కాళ్ళు ఉన్న కానీ కాళ్ళు వతకపోతాయి. జర మాకు ఐ కలిసి ఊరికి పోతే తంసాపడ మిర్చిలాట మధ్యాహ్నం తోడుకుంటాట దానికి ఒక నీళ్ళట వాళ్ళకు దానికి ఒక కాప్ మాధవి నాకు లైట్ బయట మాకు పడతలేవు అయ్యో
సరే అప్పుడు వాళ్ళు రమ రామ 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 Bate Rama 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 కొడుకులారా ఊరు కొత్త కనబడతాను అయ్యా మా ధర్మకూరు పట్నం మా రాజు తులిసంగ రాజు మా రాజుకు పిల్లగా నచ్చినావయ్యా అయితే మీ అరే ధర్మకూరు పట్నం మీ రాజు తులిసంగ మారాదు తులిసంగ మారాదు పిల్లకు పెళ్లి కూతురు కావాలని వచ్చేళ్ళు కొడుకులాలా ఇవాళ ఎంత చూడు నా మంత్రాపురి పట్నం నా పేరు మంత్రపురి మహారాజ్ నా భార్య మహాలక్ష్మి నాకొక్క బిడ్డ ఉన్నది ఏకే సుకుమారతి బిడ్డ మైదేవి పెళ్లి బిడ్డ పెద్ద ఇంటిలో ఉన్నది కానీ బిడ్డ సిద్ధంగా ఉన్నది కలిసేస్తే లగ్గం చేద్దాం అనుకుంటారా పేరుకే మొగోని పెడతాను నా భార్య పర్వాలేదయ్యా నువ్వెలా పిచ్చగుండ్లను అయితే పెళ్ళానికి పెడతాను ఇచ్చిన నువ్వే మంచిగా అయితే భార్య పెత్తనం ఇతర సంసారం ఇవ్వాలి మెలుగు ఉంటది మా ఇంటికాడ మా పిల్లల మమ్మల్ని చూస్తేనే సుయ్యమని ఇంటి చుట్టూ అంతా తిరగాలి గతమని అలా కూర్చోమని కూర్చోవాలి లేమంటే లేవాలి అయితే అట్ట కాదు నీకేమనకరా మాటలు మాట్లాడినంత ఈజారా ఏమనుకున్నా వెనకటి కాలం మొగోడి చేతులు మొగోడు చేస్తే మొగులు ముట్టేది ఆడి చేస్తే అడుగు పట్టేది రోజులు ఆడలు చేస్తేనే మొగులు ముడతాను మొగోడు చేస్తాడు మొగోని ఏం లేదు వాళ్ళకి ఫ్రీ బస్ వచ్చింది వాళ్ళ జాకెట్లు కుట్టించుకొని కూడా పక్క రాజ్యం పోతారు ఇప్పుడు అన్ని మహిళా సంఘాలు తయారైనాయి తెలంగాణ మెప్పించి ఇచ్చిన బిడ్డ ఒప్పుకునేది ఉంటే ఒక బిడ్డ ఉన్నది మాట్లాడాలి మీ భార్య నా పేరు చెప్తే నా పెళ్ళం అయితే నా పేరు చెప్తే గచ్చు గచ్చు
ఎందురా కలర్ బాగానే ఉన్నదే. ఉన్నవానే ఇంటికి పోయి ఉన్నవానే అంటే కింద కూర్చున్నది లేచి కుర్చీ మీద కూర్చుంది ఆయనకి ఆడికైనా గద్దం అనిపిస్తావు. గచ్చు 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 కింద కూర్చుని లేసి కుర్చీ మీద కూర్చుంటది, కాలు మీద కాలు వేసుకుంటది, గద్దం అనిపిస్తావు. ఆట ఆట అనిపిస్తాయి ఆయన సూపర్ యాను. అంతే కదా. మరి అచ్చిన రాజుని తీసుకున్నాడు, వచ్చిన ధనమంతలు తీసుకొని పోతున్నాడు. లొగిల వేడికి పోదామని రాజురామంద్ర ప్రేమాలు బలినంత అనబోతాయి. అయితే నా భార్యని ఏ మానవుడైనా ఇంట్లో గెలిచి రచ్చ గెలవాలి, ఇంట్లో ఇగెలాలితే బయట బొమ్మలు ఆలుతాయి. అయితే నా భార్యని ఈసారి ఇచ్చిన బిడ్డని మెప్పించేదాకా ఇలా ఒట్టిగుండి ఏం చేస్తారు కొడుకున్నా ఏడు బట్టి ఏం చేయమంటావు? ఇగో ఇంటికో చింత ముద్దు ఉన్నది, కుక్కకున్నంత గొడ్డలు ఇస్తా, దాన్ని బల్గొట్టి షాప్ ఒప్పిస్తా. వచ్చిన చుట్టిరుక పాడుగాను కదా, మొద్దు వాళ్ళకి కొడితే చాయ ఒప్పిస్తావు. ఒట్టి కూర్చొని ఏం చేస్తారు కొడుక, దాన్ని బల్గొట్టి షాప్ ఒప్పిస్తా. సరే సరే పిలువు మీ పిల్లలు. ఏం మనిషి అన్నాడు ఇట్లా చాయ్ వచ్చానని చెప్పి. అయితే మరి అప్పుడు ఆనాడు రామా ఏమన్నా ఇంటి ముందర కట్టి మంచి ఎవరు అట్లా బయట చేస్తాడు, ఇట్లా పోయి చేస్తాడు, ఇట్లా బయట చేస్తాడు. అందరు వచ్చి నీకే పెడతారు, అందరు వచ్చి నాకే పెడతారు. ఏంటిదా పెట్టేది? నమస్తే నమస్తే లావట్ లావట్ పెడతారు. ఈ సాకలాంటి గాడికి ఇట్లా కావచ్చునా? బట్టలు కొనవారు అంటున్నా, పొద్దున్న పొరగాలు వస్తారు, పొద్దుకున్న పెద్దోళ్ళు వస్తారు, నిన్నిడిసి రాండి మొన్నిడిసి రాండి వారి ఆడాది పుట్టేది పెట్టినట్టు 200 రూపాయలు ఇస్తాను. అది కొనవా 200 తీసుకుపోయి ఇక్కడ వద్దన పెట్టి కదా బిల్డింగ్లు కొంటారు, లేకపోతే 5,000 రూపాయలు ప్లాట్లే కొంటారు. 2 గంటలు మరి అట్లా కాకుండా కానీ సాకలాంటి గాడికి ఇట్లా కావచ్చు, సాకలాంటి ఇట్లా కావాలి. ఆ అమ్మకి ఉన్నదా మీ సారే పొక్కల అన్నాడు, ఈమె అది చెప్తాను. ఆయన వేడు పాస్పోర్ట్ తీసిండు, పక్కల పొక్కలు అంటాడు ఆయన. కానీ మా ఆయన ఉన్నప్పుడు తేడు కమ్మడి కళ్ళు పోసే మా ఆయన ఏంటంటే ఓన్ భయ్యం ఉల్లడి కళ్ళు తెస్తే మాని పోతే ఏమవుతాయి, వాడేమన్నా ఉంచుకున్నది వాని పోతే ఏమవుతాయి, వీని పోతే ఏమవుతుంది అని 60 రూపాయల కళ్ళు తాగితే ఇంటి వెనక 20 గుంటలు అది పట్టుకెందుకు వస్తే నా ట్రాక్టర్ కూడా మెత్తగా దున్నిచ్చి అలా కందగడ్డ పెట్టు, వచ్చే శివరాత్రి నాడు ఊరి తీసుకురా కందగడ్డ ఉగాదికి వాళ్ళే తీసుకుంటారు. అట్లా కాకుండా కానీ మంగళాయనకి ఇట్లా కావచ్చు, పొద్దుగాలే మా ఆయన గడ్డం గిట్టి మళ్ళీ మంగళ పుచ్చ పంచ పొద్దుగాలే మా ఆయన గడ్డం గిట్టి మళ్ళీ ఎవరికి ఇస్తున్నాడు. ఎక్కడున్నావయ్యా? అంతే అంటావా? ఈ దేపలు మాట్లాడేవాడు నా అమ్మగడే ఉన్నాడు. కన్న తల్లి ఆయన ఇంటి మగడిగే వస్తా ఉన్నా. రామ రామ రామ
రామ